హలో అండి, నేను రవి. ఇది ఆముక్తమాల్యద కిచెన్. నూనె గోంగూర చేసుకుందామండి ఈరోజు. జనరల్గా మనకి గోంగూర అంటే పచ్చడి గుర్తొస్తుంది. కోర్స్ మన తెలుగు వాళ్ళం గోంగూర పప్పు, గోంగూర పులుసు కూడా చేసుకుంటాము. కానీ నూనె గోంగూర అనేది లిటరల్గా గోంగూరతో చేసే కూర. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే వదిలిపెట్టరు. రెసిపీ నేను వీడియో చివరిలో ఇచ్చాను. ముందు నూనె గోంగూర చేయడానికి కావలసిన వస్తువులు చూద్దాము. గోంగూర, తిరగమాతకి వేరుశనగ నూనె, ఎండుమిరపకాయలు, పెద్ద ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, పొట్టు తీసిన మినప్పప్పు, ఇంగువ. సీజనింగ్కి ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి. ఇప్పుడు కటింగ్ సంగతి చూద్దాము. గోంగూర కాడల నుండి ఆకులు సెపరేట్ చేసి కడిగాక సన్నగా తరుక్కోండి. ఎండుమిరపకాయలు సగానికి విరవండి. ఇక వండటం విషయానికి వస్తే ఒక మూకుడు తీసుకొని నూనె పోసి ఇంగువ తప్ప అన్ని తిరగమాత గింజలు వేసి శనగపప్పు ఎర్రగా వేగే వరకు వేయించండి. తర్వాత ఇంగువ వేసి బాగా కలిపి తరిగి పెట్టుకున్న గోంగూర వేసి కాస్త మగ్గనివ్వండి. ఇప్పుడు మంట సిమ్లోకి మార్చి ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలపండి. గోంగూరని మూత పెట్టకుండా వేయించండి. అలా గోంగూర అంతా బాగా వేగే వరకు వేయించి స్టవ్ ఆపేయండి. పేరే నూనె గోంగూర కాబట్టి నూనె కొంచెం ఎక్కువే ఉంటుంది. అలాగే గోంగూర పులుపుని బ్యాలెన్స్ చేయడానికి కారం, ఉప్పు కూడా కొంచెం ఎక్కువ మోతాదులోనే పడతాయి. నూనె గోంగూరని అన్నంలో కలుపుకొని తిని ఎంజాయ్ చేయండి. హ్యాపీ కుకింగ్. ఆముక్తమాల్యద కిచెన్లో రెసిపీస్ అన్నీ గ్రామ్స్లోనే ఇస్తాను. ఒక వంట చేసిన ప్రతిసారి ఒకేలా ఉండాలంటే ప్రెసిషన్ కుకింగ్ ఒక్కటే మార్గం. మీరు కూడా ట్రై చేయండి. ఇంకెప్పుడు గ్లాసులు, చెంచాల కొలతలు జోలికి పోరు. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేస్తూ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ సపోర్ట్కి మెనీ థ్యాంక్స్.